శ్రీమాత్రే నమః. అంతర్వాణి. మనం ఎప్పుడైతే మదిని కల్మషరహితంగా ఎదతో అనుసంధానం చేస్తామో అప్పుడు మాత్రమే మనలో అంతర్యామిత్వము అనుభూతిలోకి వస్తుంది. అప్పటి నుండి మనలో తెలియని ఓ దివ్యానుభూతి మనసులోనూ మరలా ప్రవేశించి మనకు తెలియకుండానే ఆనందంగా ఉంటాము. అది అకారణముగా ఆనందముగా ఉంటాము. ఎవరిపైన ద్వేషము, రాగతాపములు లేక అందరూ మనకు చాలా మంచివారిలా, ఆత్మీయుల్లా అగుపిస్తారు. వారి పలకరింపు అలానే ఉంటుంది. ఇటువంటి పరమ దివ్యమైన అనుభూతిని సొంతం చేసుకునే ప్రయత్నమే యోగా. యోగా అంటే అదే. అప్పుడు జీవితమే యోగమయం అవుతుంది. ఈనాటి లలిత గేయం. మదిని ఎదతో ముడివేస్తే కల్మషాలు లేని బంధము చేస్తే మనిషే అవుతాడు మహర్షిగా ఆపై అవతారమూర్తిగా ఈ క్షణమే మనదిగా భావించి అనుక్షణము ఆనందమును పంచుకునే మదిని ఎదతో ముడివేస్తే కల్మషాలు లేని బంధము చేస్తే మనిషే అవుతాడు మహర్షిగా ఆపై అవతారమూర్తిగా ఈనాడే మనదిగా భావించి ఈశ్వరుని అంతటా దర్శించే రీతిలో మదిని ఎదతో ముడివేస్తే కల్మషాలు లేని బంధము చేస్తే మనిషే అవుతాడు మహర్షిగా ఆపై అవతారమూర్తిగా అంతటా అణువణువులోన సద్భావనలు స్పర్శించి సర్వాంతర్యామిని వీక్షించే మదిని ఎదతో ముడివేస్తే కల్మషాలు లేని బంధము చేస్తే మనిషే అవుతాడు మహర్షిగా ఆపై అవతారమూర్తిగా అందరిలోన దివ్య గుణములనే గాంచి అందరిలోన దివ్య గుణములనే గాంచి అవనిలోన విశ్వ కళ్యాణ గీతికను ఆలపిస్తూ మదిని ఎదతో ముడివేస్తే కల్మషాలు లేని బంధము చేస్తే మనిషే అవుతాడు మహర్షిగా ఆపై అవతారమూర్తిగా. జై గురుదేవ్. రచనాగానం సాయి మణిప్రియ.
ఈనాటి గీతం నేడు జన్మదినం జరుపుకునే సోదరులకు అంకితం.